మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటూ ఉన్నాము. రికార్డింగ్ నెంబర్ 123, 123. లాస్ట్ చాప్టర్ అయిన మోక్ష సన్యాస యోగంలో మనం ఇప్పుడు 56వ శ్లోకం నుంచి చెప్పుకోబోతున్నాం. ఇక్కడ మనకి చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు. భక్తి చెదిరిపోకుండా నిలబడాలి అంటే ఇంతకు ముందు ఒక మాట చెప్పారు 55వ శ్లోకంలో. భక్తి చెదిరిపోవటం అజ్ఞానము, భక్తి నిలబడి ఉండటం జ్ఞానము అని చెప్పారు. ఈ జ్ఞానస్థితికి భక్తే సరైన దారి అని కూడా చెప్పారు. జ్ఞానస్థితికి మార్గము భక్తి అని కూడా చెప్పారు. మనం మర్చిపోకూడదు అది. ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారు? భక్తి చెదిరిపోకుండా ఉండటం జ్ఞానం కాబట్టి భక్తి చెదిరిపోకుండా ఉండాలి అంటే శరీర వ్యూహాన్ని సోమరిగా ఉండనివ్వకూడదు అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు మనం ఈ దేహాన్ని, ఇంద్రియాలని, ఇది యాక్చువల్గా ఇది ఒక మంచి పనిముట్టు, ఒక మంచి చక్కని ఇన్స్ట్రుమెంట్. ఇది వ్యూహము అన్నారు మొత్తం అంతా కలిపి. ఎందుకు వ్యూహం అంటే విపరీతమైన కోఆర్డినేషన్ ఉంటుంది బాడీ మొత్తంలో కూడా. చక్కగా ఒక టీం వర్క్ లాగా చాలా పని చేయగల సత్తా ఉంటుంది. పని చేసి అలసిపోవటం అనేది న్యాయంగా ఉండదు. మనమే గమనించుకుంటే కూలి వాళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టేవాళ్ళు, వాళ్ళు చేసేటంత పని మనం చేయం. వాళ్ళకుండదు అలుపు. వాళ్ళు మనలాగా ఆలోచించకుండా పనిచేస్తారు. ఆలోచించకుండా పనిచేస్తే అస్సలు శ్రమ ఉండదు. ఎందుకంటే బాడీకి అంత శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, విపరీతంగా మంచి కోఆర్డినేషన్ ఉంటుంది. ఇట్ ఈజ్ మెంట్ ఫర్ వర్క్. యాక్చువల్గా అదే చెప్తూ ఉన్నారు ఇక్కడ. శరీర వ్యూహాన్ని సోమరిగా ఉంచకుండా, ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడకుండా ఉంచితే పాడైపోతుంది న్యాచురల్గా. ఎట్లా పాడైపోతుంది? తుప్పుపట్టిపోతుంది. అది కనుక ఇనుముతో తయారు చేసింది అయితే, చెక్కతో తయారు చేసింది అయితే శిథిలమైపోతుంది. మన శరీరము, మనస్సు మురుగుంటలో నీళ్లున్నట్టుగా మురిగిపోతుంది, కంపు కొట్టేస్తుంది అని చెబుతున్నారు. నిలవ నీరులాగా చెయ్యొద్దు. దేహంలో ఉన్న ఎనర్జీని చక్కగా వాడుకోండి, సోమరితనం లేకుండా పనిచేయించండి దాని చేత అని చెప్పి చెబుతూ ఉన్నారు. అంటే మనకి పని చేస్తే అలసిపోతాము, పని చేసినందువల్ల చెయ్యి బాగా ఎక్కువ వాడినందువల్ల చెయ్యి నొప్పి, కాలు వాడినందువల్ల కాలు నొప్పి అనే భావాలు కారణం తప్ప పని చేయటానికి ఎప్పుడు కూడా శరీరం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. ఇట్ ఈస్ మెంట్ ఫర్ దట్. చేయటానికే ఉన్నది. దేహం, ఇంద్రియాలు అవన్నీ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. పైగా మనం తెచ్చుకోలేదు దీన్ని, దైవదత్తం ఇది. భగవంతుడే మనకిచ్చినటువంటిది ఇది. దీన్ని సోమరిగా ఉంచకుండా నిరంతరం ఏదో ఒక పనిలో పెట్టాలి అంటున్నారు. మనకు కూడా చెప్పుకున్నాం అనేక సార్లు. దీన్ని కంటిన్యూస్గా ఆచరణ, ఆలోచనను దమించవలెను అనేటటువంటి చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఏమిటంటే మనస్సుని ఆలోచనల మీదకి వదిలి మనం పనిచేస్తాం. మనస్సుని మనం చేసే పని మీద పెట్టాం. మనకే తెలియకుండా జరుగుతుంది. అది మాయా ప్రపంచం అంటే అదే కదా. మనం ఏం చేస్తున్నామో మనకి తెలియకపోవటం చాలా గొప్ప మాయ. అలా చేసినప్పుడు ఏమవుతుంది? పని చేసేటప్పుడు పని మీద మనస్సు పెట్టనందువల్ల పని చెడిపోవటం, పని 100% సక్సెస్ అవ్వకపోవటం ఒకటి అట్లా ఉంచి, రెండోది ఏం జరుగుతుందంటే, ఇంత పని చేస్తున్నాను, ఇవాళ ఎంతసేపటికి అవుతుందో, ఇంకా ఉంది, ఇంకా అది ఉంది, ఇంకా ఇది చెయ్యాలి, అసలు నాకు ఓపికగా లేదు, నేను కాసేపు పడుకుంటే బాగుండు, కాసేపు కూర్చుంటే బాగుండు, అయ్యో ఎంత తొందరగా అయిపోతుంది, ఇలా ఒక ఆలోచన ప్రవాహం రన్ అవుతూ పక్కన ఉన్నందువల్ల అలుపు వచ్చేస్తుంది. యాక్చువల్లీ స్పీకింగ్, మనం దాన్ని అలా థింక్ చేయడం అనే అలవాటుని నెమ్మదిగా తగ్గించుకున్నప్పుడు అసలు అలుపు అనేదే ఉండదు. అలుపు వస్తే పడుకుంటాము, అలుపు వస్తే కూర్చుంటాము. చెప్పుకోవటం ఎందుకు? ప్రత్యేకంగా మనం పక్కింటికో ఎదురింటికో పోయి మా పిన్ని గారికి చెప్పినట్టుగా మనం ఇలా ఉంది అలా ఉంది అనే ఆలోచన దేనికి? అసలు నీకు ఒకవేళ నువ్వు లేవలేని పరిస్థితి వస్తే, కాలు నొప్పి అయితే కాసేపు కూర్చుంటాము, అంతేగాని మననం దేనికి? మానసికమైన మననం అవసరం లేదు. ఆ మానసిక మననం వల్లనే టైర్సమ్నెస్ అన్నది వస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో 5 గంటల దాకానో 8 గంటల దాకానో ఒక మనిషి పనిచేస్తాడు, ఒక ఆవిడ పనిచేస్తుంది. పని చేసినంతసేపు యాక్టివ్గానే ఉంటుంది, చుట్టూ వాళ్ళతో చక్కగా మాట్లాడుతూనే ఉంటుంది, పనులన్నీ ముగిస్తుంది.
ఇంటికి వెళ్ళే టైం అవ్వగానే ఎక్కడ లేని టైర్సమ్నెస్ వచ్చేస్తుంది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక నిస్సత్తువ ఆవహిస్తుంది. ఆ నిస్సత్తువని ఆవహించటం కాదు, దాన్ని మనం ఎంటర్టైన్ చేస్తాం. ఇప్పటిదాకా ఆఫీసులో చచ్చి వచ్చాను, ఎందుకు అది చచ్చి రావటం ఎందుకు? బతికే రావచ్చుగా. ఆ మాట అనుకోవటం ఎందుకు? ఆ భావాన్ని ఎంటర్టైన్ చేయటం ఎందుకు? మన మనస్థితి మనం ఏ పని చేసినా చేయకపోయినా ఒకే విధంగా ఉండటం అనేది తప్పకుండా ప్రాక్టీస్ చేయాలి. అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఆఫీస్ నుంచి వస్తూ టైర్సమ్గా అనిపిస్తే ఏమీ టైర్సమ్ లేదు, మనమే చెప్పుకోవాలి. నేను చక్కగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, ఆఫీస్లో పని చేసినంతసేపు హాయిగా ఉన్నాను, ఇప్పుడు హాయిగా ఉంటాను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నేను ఇవి కాస్త ఒక కప్పు కాఫీ ఇచ్చేవాళ్ళు కూడా లేరు, నా కాఫీ నేనే పెట్టుకోవాలి. ఈ ఆలోచనలన్నింటినీ ఎంటర్టైన్ చేయకుండా ఐఎమ్ డూయింగ్ గుడ్, చక్కగా ఉన్నాను, నేను అన్నీ చేయగలను, ఏ రకమైన ఎక్స్పెక్టేషను అక్కర్లేదు, ఏ రకమైన థింకింగ్ అక్కర్లేదు. ఏ ఆలోచన వచ్చినా దాన్ని పక్కన పెట్టి పనిలో దూరిపోవటం అంటే ఆయాసపడుతూ కింద మీద పడుతూ పరుగులు పెడుతూ చేయటం కాదు. అవసరం లేదు. నిదానంగా చక్కగా ఒక పని తర్వాత ఒక పని చేసుకోవాలి. కానీ నెక్స్ట్ ఏమిటి ఇప్పుడు నేనేం చేయాలి, అవి లేవు. ఒక పని తర్వాత ఒక పని చేసుకుంటూ మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు చక్కగా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, ఏమీ తప్పులేదు. అంతేగాని ఈ బుర్ర పనిచేస్తూ ఉన్నందువల్ల టైర్సమ్గా ఉంది అని ఎవరికి గుర్తురాదు, అనుకోము మనం. ఒకసారి ఇది ట్రై కనుక చేస్తే చాలా హాయిగా ఉంటుంది. నో నీడ్ టు ఎంటర్టైన్, నేను టైర్ అయిపోయాను, నా వల్ల ఇంకా కాదు, చక్కగా అవుతుంది. బాడీ అనేది ఉన్నది పని చెయ్యటానికి. ఎంత బాగా చెప్తూ ఉన్నారో ఇక్కడ. కర్మాచరణానికి దీన్ని వాడుతూనే ఉండాలి, దీన్ని తుప్పు పట్టనివ్వకూడదు, దీన్ని మురుగుంటలాగా చెయ్యకూడదు, కంటిన్యూస్గా వాడుతూ భగవంతుడికి సమర్పణగా చేయాలి పని. ఇప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకున్నది ఏమిటి? నేను చేస్తున్నానో అనుకుంటాం. అలా కాదు, ఇది దేవుడిచ్చిన శరీరం. ఈ శరీరంతో చేసే పని దైవదత్తమైన శరీరంతో చేసే పని దేవుడికి అర్పించకుండా మనం ఎలా దొంగతనం చేస్తామా? భగవంతుడే చేయిస్తున్నాడు ఈ పని నా చేత. ఇది భగవంతుడికే సమర్పణ. నేను చెయ్యి కదిలిచ్చినా కాలు కదిలిచ్చినా ఏ పని చేసినా ఇది భగవదర్పణమస్తు అని మనసులో మన ఇష్టదైవాన్ని తలుచుకుంటూ ఆయన పాదాలు గడుగుతున్నట్టుగా ఆయనకి చక్కగా మనం పూజలు చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ అన్ని పనులు, మనం ఏ పని చేసినా పూజే. భగవంతుణ్ణి తలుచుకోగానే పరమ పవిత్రం అయిపోయింది. స్నానం చేస్తే అభిషేకం, మనం స్నానం చేస్తే అది అభిషేకం శివుడికి. హరహర మహాదేవ శంభో శంకర అని ఒక్క మాట అనుకుంటూ చెమ్మడి నీళ్లు నెత్తిన పోసుకున్నా, ఒంటి మీద పోసుకున్నా అదే అభిషేకం. మనం చేసే పని మన భావనను బట్టి పవిత్రీకరణ పొందుతుంది. ఎంత బాగా చెప్పారు ఇక్కడ. సమర్పణగానే చేయాలి. తాను ఆచరించు కర్మలన్నీయూ జగత్కర్త అయిన భగవంతుడికి సమర్పించాలి. ఎందుకంటే కృతజ్ఞులుగా ఉండకూడదు, మనం కృతజ్ఞతతో బతకాలి. జగత్కర్త ఆయన సామాన్యుడా, ఒక ఇంటికి ఒక యజమాని ఉంటేనే గౌరవించాలి. అటువంటిది మనం జగత్తుని సృష్టించి జగత్తుని పాలిస్తున్న ఈశ్వరుణ్ణి మనం ధ్యానం చెయ్యమా, తలుచుకోమా, అసలు ఆయనకి ఏది సమర్పించమా? ఏదో ఒకసారి ఒక 10 నిమిషాలు గంట మోగిస్తూ హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేస్తే ఇంక అయిపోయింది ఆ రోజుకి ఆయన పని. అదే మనం చేయాల్సింది. అది చేయొచ్చు, తప్పులేదు. కానీ అసలు చేయవలసింది ఇది. ఆ హారతి ఇచ్చేటటువంటి ఆ హారతి కర్పూరం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దేహం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ చెయ్యగల శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇదంతా దైవదత్తం. భగవంతుడికే సమర్పణ చెందవలసినవి, మనవి కాదు. తను ఏ పని చేసినా కూడా తను భగవంతుడిలో ఉన్నాడు కాబట్టి తన పని కూడా జగత్కర్మలో భాగం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది నా స్వంత పని అంటూ ఏ పని ఉండదు. ఈ దేహంతో చేసే ప్రతి పని జగత్కర్మ. నా వంతు పని నేను చేస్తున్నాను సిన్సియర్గా. అది కూడా ఇంకెవరన్నా చేస్తే బాగుండు, కాస్త మా ఆయన కూడా ఓ చెయ్యేస్తే బాగుండు, మా పిల్లలు కూడా ఓ చెయ్యేస్తే బాగుండు. నువ్వు చేసుకుంటూ పోతే వాళ్ళే వస్తారు. చెయ్యేస్తే బాగుండు కాదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాల్ అండ్ టెల్ దెమ్. పిలిచి చెప్పాలి. కానీ విసుగు లేకుండా మళ్ళీ 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 వాళ్ళకు కూడా అమ్మ ఎన్నిసార్లు అడుగుతుంది, నాన్న ఎన్నిసార్లు అడుగుతున్నారే, నేను ఎవ్రీ టైం నేను వద్దంటున్నానే అనిపించాలి. మనం నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అనకుండా మళ్ళీ మళ్ళీ అడగాలి. అవసరమైతే ఈ పని చేసి పెట్టమ్మా,
ఈ పని చేసి పెట్టమ్మా అంటంలో తప్పులేదు. ఒక విధంగా వాళ్ళని కూడా ఈ పనిలోకి దింపడం అనేది చక్కని పద్ధతి అది. సో ఇక్కడ చెప్పారు, ఏ పని చేసినా జగత్కర్మలో భాగం భగవదర్పితంగానే చెయ్యాలి. సృష్టిలో అంతర్యామిగా ఉన్న నేను అనే పరమ పురుషుని యందు తనను తాను సమర్పణ చేసుకొనవలెను. అసలు ఎంత ధైర్యాన్ని ఇస్తుంది ఈ మాట. తండ్రి, నువ్వున్నావు, నేనున్నానో లేదో నాకు తెలియదు, నన్ను నేను నీ చేతిలో పెట్టేస్తున్నా. ఇక చేయవలసిన వాడివి నువ్వు, చేయించవలసిన వాడివి నువ్వు, నాకు సంబంధం లేదు. ఇది మంచా చెడా, నేను చేసే పని సక్సెస్సా కాదా ఏమీ లేదు నాయన, నన్ను నువ్వు చూసుకుంటున్నావనే ధైర్యంతో నేను వెళ్ళిపోతా. సమర్పణ అనేటటువంటిది చాలా ధైర్యాన్ని ఇస్తుంది. చేసి చూడాలంతే, చేస్తే కానీ తెలియదు. ఏదైనా తింటే కానీ రుచి తెలియదు, బయట చూసి ఎన్ని అనుకున్నా రుచి తెలియదు. అట్లాంటి సమర్పణ బుద్ధితో తను ఆచరించే కర్మలన్నింటినీ సన్యసించాలి అంటున్నారు. ఇక్కడ సన్యాసం అనే మాటకి ఎక్కడైనా సన్యాసము అనే మాటకి సరిగా అర్థం చేసుకోవాలి. సన్యసించటము అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాము, ఈ పని నాది, ఇది నేను చేయాలి అని కర్తవ్య భారం ఎత్తినేసుకొని ఈదక్కర్లేదు. ఈ సంసార సముద్రాన్ని నేను ఎలాగోలా ఈదాలి, నేను తప్ప ఎవరు చేసేవాళ్ళు లేరు ఇక్కడ అని ఈదటం కాదు ఇక్కడ చెప్తూ ఉన్నది. ఇది దైవ కార్యము. ఈ దైవ కార్యాన్ని చేసేటప్పుడు తప్పకుండా చెయ్యాలి, ఆచరణ అంతా చెయ్యాలి. ఆ కర్తృత్వాన్ని సన్యసించాలి, ఆ ఫలితాన్ని సన్యసించాలి. ఇట్లా సమర్పణ చెయ్యటం వల్ల, సమర్పణ అనే మాట ఎప్పుడైతే వచ్చిందో దైవమే ఉంటాడు ఇంకక్కడ. నువ్వు లేవు కదా, నిన్ను నువ్వు సమర్పించుకున్నప్పుడు నువ్వు ఎందుకుంటావు? నువ్వు లేని స్థితిలో తన బుద్ధి పరమపురుషుడిలో యోగం చెందుతుంది అంటున్నారు. మనకి నిత్య జీవితంలో నిద్ర లేచినప్పటి నుంచి ఏం చేస్తే మనం దైవంతో ఒకటైపోతామో ఆ మెథడ్ చెప్తూ ఉన్నారు ఈ చివరి చాప్టర్లో. మోక్ష సన్యాస యోగం, మోక్షాన్నే సన్యసించాలని చెప్తూ ఉన్నటువంటి యోగం ఇది. అటువంటిది నువ్వు చేసే ప్రతి పని, నిద్ర లేచిన తర్వాత చేసే ప్రతి పని కూడా భగవంతుడికి సమర్పణగా జగత్కర్మలో భాగం అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వేమి ఈ దేహం అనే ఇన్స్ట్రుమెంట్ని కొని తెచ్చుకోలేదు, నేను తయారు చేసుకోలేదు. ఈ దేహాన్ని నాకు ఇవ్వబడింది. ఎందుకు ఇచ్చారు? పని చేయించడానికి ఇచ్చారు. ఇది నేను అనుకొని దీన్ని సోమరితనం చేసి, దీన్ని మురుగుంట చేసి కంపు కొట్టించొద్దు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ చక్కగా. ఎప్పుడైతే బుద్ధి యోగంలో భగవంతుని పరమవుతుందో పురుషుని యందు యోగము చెందుతుంది. అప్పుడు ఎప్పుడైతే సమర్పణ చేశావో ఆ పరమ పురుషుని యందు చెందుతుంది. మనమందరం కూడా రుక్మిణీదేవులం అయిపోతాము. ఆ తల్లి ఆయనకి సమర్పణ చేసుకుంది పూర్తిగా తనను. అట్లా ఆ బుద్ధి పరమపురుషుని యందు యోగం చెందిన తర్వాత నిరంతరము పరమపురుషుడైన నా యందు చిత్తము గలవాడై ఉంటాడు అన్నారు. సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నటువంటి మాట. ఎప్పుడైతే ఇలాంటి సమర్పణ చేశాడో, నా యందు యోగము చెందాడో, వాడి బుద్ధి నిరంతరం నేనే పరమపురుషుణ్ణి, పరమపురుషుడనైన నా యందు చిత్తము కలవాడై ఉండును అని చెప్పేశారు ఇక్కడ. ఇంకంతకంటే ఇంకేం కావాలి మనకి? మోక్ష సాధన ఇది. మనం మామూలుగా రోజు చేసుకునే పనులన్నీ మోక్ష సాధన. ఇవన్నీ మానేసి హిమాలయాలకు వెళ్ళి ఒంటికాల మీద నిల్చొని తపస్సు చేయమని చెప్పటం లేదు ఇక్కడ. నువ్వు చేసే పని బుద్ధిలో ఉన్నటువంటి దృష్టిని మాత్రం మార్చుకో. నీ బుద్ధి ఏ దృష్టితో చేస్తున్నావు? నీ కుటుంబం కోసం శ్రమ పడుతున్నాను అనుకుంటున్నావు, ఈ పనులన్నీ నా నెత్తనబడ్డాయి చేయక తప్పదని అనుకుంటున్నావు, ఏం చేస్తామండి గాడిదలాగా ఇదాల్సిందే అనుకుంటున్నావు. ఒక్క క్షణంలో మొత్తం పవిత్రీకరణం అయిపోయింది ఒక్క మాటతో. భగవంతుని యందు సమర్పణ అనే ఒక్క మాటతో మొత్తం ప్రతి పని కూడా దైవ స్వరూపం అయిపోయింది, పవిత్రీకరణం అయిపోయింది. మన బుద్ధి భగవంతుడి యందు లీనమైపోవటం, యోగం అవ్వటం అనేటటువంటి కార్యక్రమం అంతా వచ్చేసింది. ఆ కాస్త మానసికమైన యాటిట్యూడ్ చేంజ్ అంతే, అంతకు నథింగ్ ఎల్స్. ఎప్పుడైతే చక్కగా ఇది దైవం ఇచ్చిన పని అనుకున్నప్పుడు అసలు చేయటానికి కూడా చాలా హాయిగా ఉంటుంది. ఎంత అద్భుతమైన విషయం ఇది. అప్పుడేమవుతుంది? నా యందు చిత్తము గలవాడై ఉంటాడు, విష్ణు చిత్తుడైపోతాడట. ఎంత బాగా చెప్తూ ఉన్నారో. ఇదంతా కూడా కర్మాచరణము యజ్ఞార్థ కర్మగా జరిగేటప్పుడే సాధ్యమవుతుంది. యజ్ఞార్థ కర్మ అంటే
దాని నుంచి నీకు ఏ ఆశ లేదు, ఇది నేను చేస్తున్నాననే భావన లేదు. యు ఆర్ నాట్ ద డూయర్, యు ఆర్ జస్ట్ ఎ బీయింగ్. నువ్వు ఉంటే నీ చేయి పట్టుకొని దైవం చక్కగా పట్టుకెళ్ళిపోతాడు నిన్ను. ఇదంతా ఈ కర్మాచరణ అంతా యజ్ఞార్థ కర్మ అయిపోతుంది ఎప్పుడైతే నువ్వు భగవదర్పితం చేశావో. కర్మాచరణ అనే ఎంత పెద్ద మాట. నీ పని నువ్వు చేసుకోవటమే, ఇంకంతకంటే ఇంకేమీ లేదు. నీ పని నువ్వు భగవదర్పితంగా చేస్తే, నువ్వు ఇన్నాళ్ళు చేస్తూ ఉన్న పనే, కొత్తగా ఏ పనులు చేయక్కర్లేదు, తపస్సులు చేయక్కర్లేదు. అప్పుడు ఆ దైవమే ఉంటాడుట నీ మనస్సులో పూర్తిగా అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏం కావాలి మనకి ఇంతకంటే వరం? నిజానికి ఈ రకంగా దైవార్పితంగా దైవానికి సమర్పణ చేసి పని చేస్తూ ఉన్నంత కాలము దైవం అనేవాడు సర్వాధిష్టాన పూరితుడు కాబట్టి, అంతటా ఉన్నాడు కాబట్టి ఆయన యందు భక్తి చెదిరిపోకుండా ఉంటుందిట చెప్తూ ఉన్నారు ఇక్కడ క్లియర్గా. భక్తి నిలబడి ఉంటుంది, పరమభక్తి నిలబడి ఉంటుంది అంటే అది తానైపోతాడు, దైవమే తానైపోతాడు. క్షణాల మీద మనకి గొప్ప స్థితిని, జ్ఞానస్థితిని ఇచ్చేశారు. దీన్నే జ్ఞానస్థితి అంటారు అని చెప్పేశారు ఇక్కడ. ఇంతకంటే ఇంకేం కావాలి? 56, 57 శ్లోకాలు అయిపోయినాయి. ఈ రకంగా తన చిత్తాన్ని తాను వేరుగా ఉంచుకోకుండా అంతర్యామి అయిన నాయందు సమర్పితము చేస్తేనా తను విడిగా నేనేదో విడిగా ఉన్నాను, నేను కింద పడిపోతున్నాను, మీద పడిపోతున్నాను, అన్నీ నేనే చేయాలి, అయ్యో కుయ్యో ఇవన్నీ వదిలేసి భగవదర్పితం, ఇది దైవం ఇచ్చిన పని అని భగవంతుడిని తలుచుకుంటూ, ఆయన పాదాలు తలుచుకుంటూ పనులు చేస్తూ ఆ పనులన్నీ ఆయనకు సమర్పిస్తూ ఉంటే నా అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. నాతో కనెక్షన్ వచ్చేస్తుంది వాడికి. నాతో కనెక్షన్ వచ్చిందంటే వాడి ఏది అడ్డంకులు ఉండవు, ఇంకా విఘ్నాలు అనే వాడి జీవితంలో రావు. ఇంకా అన్ని అడ్డంకుల్ని దాటుకుంటూ వెళ్ళిపోతాడని చెబుతున్నారు. ఏం కావాలి ఇంకా మనకి ఇంతకంటే సులువు? ఇది కూడా చెప్తూ ఉన్నది ఎవరు? సాక్షాత్తు కృష్ణ పరమాత్మ నోటి నుంచి వచ్చినటువంటి వాక్యాలు. నాకు అర్పించి సమర్పణ బుద్ధితో ఏ పని చేసినా వాడికి ఎక్కడా జీవితంలో అడ్డంకులు ఉండవు అని చెప్తూ ఉన్నారు. మామూలుగా సామాన్య మానవులకు ఏం జరుగుతుంది? ఏదైనా ఒక అడ్డంకి రాగానే వాళ్ళు కారణం, వీళ్ళ కారణం, లేకపోతే అలా జరిగినందువల్ల, ఇలా జరిగినందువల్ల అని వాళ్ళు బేరీజులు వేసుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే నాకు సమర్పణగా పని చేస్తూ ఉంటాడో వాడికి వెంటనే తెలిసిపోతుంది. అటువంటి భక్తుడికి వ్యక్తుల ప్రవర్తనలు ఉన్నాయి, వ్యక్తులున్నారు లోకంలో, కానీ వాళ్ళు దేనికి కారకులు కాదు. ఇక్కడ అడ్డంకులు పెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ సమస్య అనేదాన్ని, ఉన్నదాన్ని సమస్యగా నేను చూస్తున్నాను తప్ప అక్కడ సమస్య లేదు అనేటటువంటి సులువు తెలిసిపోతుంది ఆ పరమభక్తుడికి. అంతకంటే ఇంకేం కావాలి? ఎప్పుడైతే దైవాన్ని తెచ్చి మన నిత్య జీవితంలో గట్టిగా ముడేసి పెట్టుకున్నాం, సమర్పణ అనేటటువంటి ముడి వేశాం, ఆయనే లాగుతున్నాడు ఈ బండిని, ఆయనే చేస్తున్నాడు సమస్తం, నాయనా నువ్వే చేసేవాడివి, నువ్వే ఈ శక్తి, ఈ ఎనర్జీ సమస్తం సర్వత్రా ఉన్న నువ్వుగాక నేనెక్కడ చేయగలనయ్యా తండ్రి అని అనుకుంటూ ఆ తండ్రిని తలుచుకుంటూ పనులు చేసుకుంటూ పోయినప్పుడు అడ్డంకులే ఉండవు. తెలిసిపోతుంది ఇది సమస్య కాదు, నేను ఇదివరకు ఇది సమస్య అనుకున్నాను, నేను అనుకున్నందువల్ల అది సమస్య అయింది కానీ ఇప్పుడు అది లేదు అని తెలిసిపోతుంది వాడికి. ఎంత బాగా చెబుతున్నారు. వాణిని సమస్యలుగా చూచుట అనున్నది తన యందే ఉన్నది అని గ్రహించును అంటున్నారు. అంటే తన స్వభావంలోనే ముడులున్నాయి, బయటెక్కడా లేవు. అంతర్యామిలో మనస్సుని అంతర్యామి ప్రజ్ఞలో నన్ను నేను సమర్పణ, నా మనస్సుని నేను సమర్పణ చేస్తే చిత్తము కలకదేరి ప్రసన్నమగును అంటున్నారు. కలకదేరంటే నీళ్లు కొంచెం బురదగా ఉంటే బిందెలో తెచ్చి పెట్టుకుంటే కాసేపటికల్లా చక్కగా అడుక్కెళ్ళిపోయి పైనంతా తేట నీరు కలకదేరి చక్కగా ఉంటుంది. అట్లా మనస్సు అంతా శుద్ధమైపోయి నిర్మలమైపోతుందిట. చక్కటి ఆ మనస్సుకు అటువంటి శక్తిని ఇస్తాడనమాట భగవంతుడు. అంతర్యామి ప్రజ్ఞ యందు తన చిత్తాన్ని కలపటం ఏమిటి అసలు? ఎంత అద్భుతంగా ఉంది. ఎక్కడో దేవుడు ఉన్నాడు, వాడికి దండం పెట్టుకొని పనిచేయటం కాదు. నీ లోపల ఉన్నటువంటి, నీ బయట ఉన్నటువంటి, సర్వత్రా ఉన్నటువంటి దైవ ప్రజ్ఞతో
నీ చిత్తాన్ని కలిపావు. అప్పుడేమవుతుంది? చిత్తము కలకదేరి ప్రసన్నమగును. ఎంత మనశ్శాంతి, పరమశాంతి వచ్చేస్తుంది, ప్రసన్నత వస్తుంది. చెప్తూ ఉన్నారు ఇక్కడ చక్కగా, ప్రసన్నమగును. ఈ ప్రసన్నత వల్ల తనలో వస్తున్న ప్రతి ముడిని తనకే విప్పుకోవటం చేతవుతుంది. అన్నీ విప్పుకుంటూ పోతాడు, ఎక్కడ ఏ అడ్డంకులు ఉండవు. అయ్యో ఈ ముడి పడిపోయిందే, ఎలా తీయటం అని ఉండదు. ముడి కనపడటం ఏమిటి, విప్పటం ఏమిటి అయిపోతుంది ఆ ప్రసన్నత్వం వల్ల. మనం ఇంత దూరం కూడా చెప్పుకోకర్లేదు. స్థిమితంగా ఉంటే మనం ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. కంగారుగా అయ్యో ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటే ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. స్థిమితంగా ఉన్నవాడు చక్కగా చేయగలుగుతాడు. స్థిమితం అంటేనే ప్రసన్నతే. ఆ ప్రసన్నంగా ఉన్నటువంటి వాడు చక్కగా చేయగలుగుతాడు అని చెప్పి చెబుతూ తన ముళ్ళు తానే విప్పుకుంటాడు. ఏ సమస్యనైనా సరే కాస్త నిదానించి విడమర్చి చూసుకుంటే తన అభిప్రాయమే ఎక్కడో అడ్డంగా ఉంది, నేను ఇలా అనుకున్నాను కానీ అది కాదేమో, ఇక్కడేం సమస్య ఉన్నట్టుగా లేదే అని మనకే తెలుస్తుందని చెబుతూ ఉన్నారు. తన అభిప్రాయమే పరిష్కారానికి అడ్డంగా ఉన్నట్టుంది, నేను ఇట్లా అనుకున్నాను కదా, ఇది అనుకోకుండా ఉంటే అది లేదల్లా ఉందే అని తెలిసిపోతుందని చెప్తున్నారు క్లియర్గా. ప్రింటెడ్ పుస్తకం ఇది, ఇక్కడ రాశారు. ఇది మనం వాడుకోకపోతే ఇలాగ నిజంగా ఎన్ని బాధలు పడుతున్నామో తెలిసి తెలియకుండా. ఇలా తెలియటం అనేది చిత్తము కలకదేరినప్పుడే సాధ్యపడుతుంది, తేటపడినప్పుడే సాధ్యపడుతుంది. తన స్వభావానికి బద్ధువుడైపోయిన వాడికి, అంటే స్వభావానికి లొంగిపోయిన వాడికి చిత్తము కలకదేరి ఉండటం సాధ్యము కాదు, తేటపడటం సాధ్యము కాదు. అందుకే దైవానికి సమర్పితం చేయాలి. ఆయనకి ఎప్పుడైతే సమర్పించామో తన స్వభావానికి లొంగిపోయిన వాడికి చిత్తము, మనస్సు అంత తేటపడటానికి అసలు అవకాశం లేదు. తన యందు తానుండి తన స్వభావానికి అతీతంగా ఉండాలి. స్వభావబద్ధుడైపోయిన వాడికి ఇవేమీ తెలియవు. అతీతంగా ఉండటం అంటే ఏమిటి? తండ్రి నువ్వే చేస్తున్నావని సమర్పించటమే, అంతకంటే ఇంకేమీ లేదు. ఎంత సింపుల్గా చెబుతూ ఉన్నారు. అట్లా ఉన్నా కూడా స్వభావానికి అనుకూలమైన పనే చేయాలి. అప్పుడు కూడా ఎదురీదటానికి పోకూడదు. ఇది సాధ్యం కావాలంటే తనను తాను జగత్కర్మయందు సమర్పణ చేసుకొనటం ఒక్కటే ఇక్కడ మార్గము అని చెప్పేశారు. స్వభావబద్ధుడైన వాడు తన అభిప్రాయాలు చిక్కుముళ్ళల్లో పడిపోతాడు. ఆ చిక్కుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏ పని తనకు అనుకూలంగా ఏది జరగనప్పుడు మళ్ళీ అది ఒక రకంగా మెరిగో రౌండ్ అయిపోయి అనుకున్నది అవ్వదు, చేయలేడు, కింద పడిపోతూ ఉంటాడు. అలా కాకుండా సమర్పణగా చేయటము, యజ్ఞార్థ కర్మగా చేయటం, తన స్వభావాన్ని అనుసరించి చేయటం, జీవితం అంతా భగవన్మయంగా, భగవంతుడి ప్రసాదంగా గడుస్తుందప్పుడు అని రాశారు ఇక్కడ. ఇందులో ఏ భాగమైనా కూడా ఇది తాను చేయవలనని కానీ చేయకూడదని కానీ ప్రత్యేకమైన అభిప్రాయం ఉండకూడదు. ఈ పని అయితే నేను చేయగలను, ఆ పని నా వల్ల కావట్లేదు, ఇది అభిప్రాయం అక్కర్లే. అసలు ఒపీనియన్ దేనికి? ఇక్కడ మనం నిమిషానికి జడ్జిమెంట్ పాస్ చేస్తూ ఉండాల్సిన అవసరం ఏంటి? వచ్చిన పని చేస్తే అయిపోయా, చేసేస్తే పని అయిపోతుంది కదా, అయిపోవటం అనే ప్రాసెస్ ఒకటి ఉంది కదా. అందుకని క్లియర్గా చెబుతున్నారు. ఇక్కడ ఏ భాగంలో కూడా ఇది చేయాలి, అయ్యో ఇదొద్దు అనే భావాలు లేకుండా పని చేసుకుంటూ పోవాలి. అట్లాగే అర్జునుడు ఏం చేస్తున్నాడు? యుద్ధం చేయరాదు, తప్పు అనే భావన ఉంది ఇప్పుడు అర్జునుడికి. ఈ ప్రయత్నము, ఆ భావించటం అనేది చాలా అనవసరమైన విషయం అంటున్నారు. క్షత్రియుడికి సహజమైన రజోగుణ స్వభావం అర్జునుడిలో ఉంది. ఇక్కడ చక్కగా ప్రూవ్ చేస్తున్నారు. స్వభావానికి అనుకూలమైన పని ఎందుకు చెయ్యాలో ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. అర్జునుడు క్షత్రియుడికి యుద్ధం చేయటం అనేది సహజ గుణం. ఆ లోపల ఆ ఉక్రోషం, కత్తి తీసుకుని యుద్ధానికి వెళ్ళాలనే ఉత్సాహంగా ఉంటుంది. ఇప్పుడు ఏదో తన వాళ్ళకేదో అయిపోతుందని చెప్పి యుద్ధం తప్పు, యుద్ధం చేయటం పొరపాటు, అది కరెక్ట్ కాదు, అది పాపం, ఇవన్నీ మాటలు చెప్తూ ఉన్నాడు. సరేనని యుద్ధం మానేసి కూర్చోగలడా అని అడుగుతున్నారు ఇక్కడ పరమాత్మ. నువ్వు యుద్ధం మానేసి కూర్చుంటే వాడి మనసు ఊరుకుంటుందా?
ఎవరో అవహేళన చేస్తారు వాడిని, వెంటనే వాడిలో ఉన్న రజోగుణం ప్రచోదితమై అంటున్నారు, బాగా ఎక్కుతుంది. నన్నంటారా ఇంత మాట? ఎందుకంటే క్షత్రియుడికి సహన గుణం ఉండదు, సహించలేడు అతనే దేన్ని కూడా. ఎవడైనా అవహేళన చేస్తే రజోగుణం వెంటనే మంచి ఫుల్ ఫోర్స్లో వచ్చేసి వెంటనే కత్తి తీసుకుని యుద్ధాన్ని బయలుదేరుతాడు. వాడి సహజ స్వభావం కాదు యుద్ధం చేయకుండా ఉండటము. అందువల్ల యుద్ధం చేయమని ప్రేరేపణ చెప్పడం అలా అందుకని జరిగింది. అర్జునుడికి వాడి స్వభావానికి అనుకూలంగానే చెప్పడం జరిగింది. తనుగా ఉండి ధర్మార్థమైన యుద్ధంలో ఉత్సాహంతో యుద్ధం చెయ్యి, అధర్మాన్ని దమించే అవకాశం వచ్చింది నీకు, అది వాడుకో నాయనా అని చెప్తూ ఉన్నాడనమాట. దాన్ని కాదు అని నువ్వు అన్నప్పుడు నీ కర్తవ్య భ్రష్టుడి అవుతావు. నీ దగ్గరికి వచ్చిన పని నువ్వు చేయటంలో ఫెయిల్ అయిపోయినట్టే. అలా చెయ్యొద్దు. నీ స్వభావం పనిచేస్తోంది ఇక్కడ, అది క్రోధంతో ఆవేశంతో కలుషితం అయిపోయింది. అందువల్ల యుద్ధం చెయ్యను అని అనొద్దు. ఎట్లాగో యుద్ధం తప్పదు. ఉభయభ్రష్టమైనటువంటి పని చెయ్యొద్దు. భ్రష్టమైన యోగస్థితే మిగులుతుంది నీకు, యోగభ్రష్టుడివైపోతావు. అందువల్ల యుద్ధము నీ స్వభావానికి అనుగుణమైంది కాబట్టి ఈ అనవసరమైన ఆలోచనలన్నీ మానేసి భగవదర్పితంగా చేసేసేయి. యుద్ధమే భగవదర్పితంగా చేయాలి. ఇంకా మనం మామూలు పనులు చేయటానికి ఏమిటి ఆశ్చర్యం? హాయిగా ఆడుతూ పాడుతూ భగవదర్పితంగా అన్ని పనులు చేసుకోవచ్చు అన్నమాట. 59-60 శ్లోకాలు అయిపోయినాయి. సృష్టిలో ఉన్న జీవరాశుల్లో ప్రతి ఒక్క జీవి యందు నేను అనే కేంద్ర ప్రజ్ఞ ఉన్నది అని చెప్తున్నారు. మనకి తెలియదు కదా ఈ విషయం. మనం మటుకే నేను అనుకుంటున్నాము, మిగతా వాళ్ళని పట్టించుకో. ప్రతి జీవికి ఆ నేను అనే స్పందన కేంద్ర ప్రజ్ఞగా ఉందిట. అది దేవుడి ప్రతినిధి అయిన జీవప్రజ్ఞ. దేవుడే ఒక చిన్న అంశని తీసి ఆ ప్రతి జీవిలోనూ తానే ఉన్నాడు కాబట్టి దేవుడి ప్రతినిధి అయిన జీవప్రజ్ఞ అంటున్నారు. ఆ జీవప్రజ్ఞ ఎట్లా ఉంటుంది? వేరు జీవుల్లో వేరుగా ఉంటుందిట. అప్పుడేమవుతుంది? ఆ జీవప్రజ్ఞకు కేంద్రస్థానం సెంటర్ ఆఫ్ పాయింట్ ఏమిటి? నేను అనే దేవుడి ప్రజ్ఞే అంటున్నారు. ప్రతి మనిషిలో ప్రతి జీవిలో కేంద్ర ప్రజ్ఞగా దైవమే ఉంటాడు, నేనే ఉంటాను అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. అందుకే అందరి పేరు నేనుయే. ప్రతివాడు నేనని అంటాడు కదా, అది దేవుడి పేరు యాక్చువల్గా. ఈ జంట ప్రజ్ఞలకు నివాస స్థానం హృదయం. ఏమిటి జంట ప్రజ్ఞ? జీవప్రజ్ఞ, దైవ ప్రజ్ఞ. ఈ జంట ప్రజ్ఞలకు నివాసం ఎక్కడా? హృదయమే. దేవుడి ప్రజ్ఞ ఎట్లా ఉంటుందంటే ప్రేమమయము. ఆ ప్రేమ శక్తి వల్లనే హృదయమే కేంద్రం అయిపోయి, హృదయమే సెంటర్ ఆఫ్ పాయింట్ అయిపోయి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మొదలైన ప్రాణ వ్యాపారాలన్నీ కూడా జరుగుతున్నాయి అక్కడ. దేవుడి ప్రేమకు ఇంకొక పేరుంది, దాని పేరు మాయా అంటున్నారు. అంటే లేనిది ఏమిటి? మాయకి లక్షణం ఏమిటి? లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, భ్రాంతి కలగజేస్తుంది, ఇల్యూషన్ కలగజేస్తుంది. నిజంగా శరీరంలో స్థిరంగా నిలబడి ఉన్న పదార్థం ఏముంది? నా దేహం ఉన్నది, ఆ దేహం కొన్నాళ్లకు పడిపోతుంది అనే భావంతో ఉంటాం. కానీ ఇదే నిలబడుందా? పాత దేహం ఉన్నదా? ఇంకా ఓ గంట కిందట ఉన్న దేహం ఇప్పుడు ఉన్నదా? పారుతూ ఉన్న సెలయేట్లో పారుతూ ఉన్న నదిలో ఏముంది? నది ఎక్కడున్నది? పాత నీరు ఎక్కడున్నది? కొత్త నీరు ఎక్కడున్నది? ప్రవాహమే రూపంగా ఎలాగైతే ఉన్నదో అదే రకంగా శరీరం కూడా కోట్ల అణువులు నిరంతరం కూర్పు చెంది దేహాన్ని నిలబెడుతున్నాయి. కొన్ని సెల్స్ చచ్చిపోతూ ఉంటే కొత్త సెల్స్ పుడుతూ ఉంటే అలా నిలబడి ఉంటుంది శరీరం. అంతేగాని నువ్వు పుట్టినప్పటి దేహంలో ఉన్న వస్తువులు అణువులు ఇప్పుడేమున్నాయి చెప్తూ ఉన్నారు చక్కగా. అంతకాలం జీవ వ్యాపారాలను ఈ శరీరం మొత్తం ఎంతకాలం ఉండాలి? డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ రెండు వేసి పంపిస్తాడు. ఎంతకాలం ఉండాలో నిర్ణయం చేసి అంతకాలం జీవ వ్యాపారాలు అంటే శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు ఏవి ముఖ్యమైనవి ఈ జీవుడు నిలబడి ఉండటానికని అవన్నీ కూడా పనిచేసే శక్తిని వాటికి పెట్టి ఈ దేహాన్ని నడిపించేవాడెవడంటే లోపల ఉన్న నేను అనే దేవుడే అని చెప్పేశారు ఇక్కడ. నాలికకేమో రుచి అనే దాన్ని ఏర్పాటు చేయటం వల్ల మనిషి అదేదో తన పని అయినట్టుగా వెళ్ళి తింటాడు. ఆ రుచి కోసం తింటాడు, లేకపోతే
కేవలం శరీర పోషణ చేయాలి నాయనా, నువ్వు కొంచెం తిను అంటే ఎవడైనా తింటాడా? రుచి లేకుండా భోజనం ఎవడైనా పెడితే ఎవడైనా తింటాడా? అసలు ఆ రుచి కోసం దేహ పోషణని జరుపుతున్నాడు. అది లోపలే పెట్టేశాడు దైవం. తినక తప్పదు, మనకు అటువంటి పరిస్థితిని పెట్టాడు. ఆ రకంగా శరీర పోషణ ఆయనే చేస్తున్నాడు, ఆ దైవమే ఈ గుణం పెట్టడం ద్వారా. అట్లాగే స్త్రీ పురుష కలయిక, స్త్రీ పురుషుల కలయిక వల్ల కొత్త శరీరాలు తయారవుతున్నాయి. చేయమంటే చేస్తాడా ఎవడైనా? దాన్ని ఒక వీక్నెస్గా పెట్టి చక్కగా ప్రకృతి జీవులకు కామం ఏర్పాటు చేసి ఆ పని చక్కగా జరిగేటట్టుగా చేస్తుంది. లేకపోతే అది నీ కర్తవ్యం రా నాయనా, చెయ్యరా అంటే ఠలాయించి వెళ్ళిపోతాడు. వాడికి అందులో సుఖం కనపడకపోతే చేయడు. మనకు తెలుసు కదా మన సంగతి చక్కగా. అందుకే కామం అనేది ఏర్పాటు చేశాడు దైవం. అంటే ఈ సృష్టిలో ఎక్కడ ఏ లోటు లేకుండా ఇది కంటిన్యూస్గా ఎలా జరగాలో దానికి అవసరమైనవన్నీ కూడా ఆయన సృష్టి ధర్మంగా చక్కగా జరిగిపోతున్నాయి, చేసేస్తున్నారు. జీవుల ద్వారానే చేయిస్తున్నాడు. కామాన్ని తృప్తిపరచుకోవటానికి వాళ్ళు సృష్టి కర్మలో భాగం పంచుకుంటున్నారు జీవులందరూ అని చెప్తూ ఉన్నారు ఇక్కడ పరమాత్మ. దేవుడి సృష్టిలో నువ్వు ఒక్కడివే కాదు, కొన్ని కోట్ల మంది మానవులు, జీవులు, లక్షల జీవరాశులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బతకాలి కదా. వాళ్ళ లోపల కూడా కేంద్ర ప్రజ్ఞగా దైవమే ఉన్నాడు. వాళ్ళకందరికీ ఆహారం రోజు ముద్దలు చేసి అందించలేడు కదా భగవంతుడు. అందువల్ల ఈ జీవులే ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ బతికేటటువంటి పరస్పర సహకారం, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు సహకరించి కోఆర్డినేట్ చేసుకుంటూ, కోఆపరేట్ చేసుకుంటూ చక్కగా బతక్కపోతే జీవరాశులన్నీ కూడా నశించిపోతాయి. మీరందరూ కలిసి ఒకరికొకరు సహకరించుకుని పని చేయవలను అని ఆజ్ఞ పెడితే ఎవడైనా చేస్తాడా? ఎవడు చేయడు కదా. అందువల్లనే దైవం ఏం చేశాడంటే భార్యాభర్తలని, తల్లి పిల్లలని, తండ్రి పిల్లలని, సంబంధాలని, మమకారాల్ని సృష్టించి ఇచ్చింది ప్రకృతి రూపంలో దైవం సృష్టించి ఇచ్చాడు. ఇట్లాంటి భావాలతో మనుషులు తమ స్వంత పనిగా భావిస్తారు. ఏ పని చేసినా కూడా ఒకళ్ళకొకళ్ళు సహకరిస్తారు, లేకపోతే చేయరు కదా. ఒక స్త్రీని భార్యగా భావించకపోతే వాడు ఎలా ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు? ఆమెని ప్రేమించడం అనే ప్రాసెస్ ఎట్లా వస్తుంది? మమకారం ఎట్లా వస్తుంది? నా భార్య అంటాడు. ఇంకెవరైనా వాడి వంక చూస్తే వాడి కోపం వస్తుంది. నిజానికి ఒక స్త్రీలో భార్యాత్వము అనేది ఎక్కడుంది? అలాగే ఒక పురుషుడిలో భర్త ఎక్కడున్నాడు? వాడు ఒకళ్ళ కొడుకు, ఒకళ్ళకు తండ్రి, ఒకళ్ళకు మనవడు, ఎన్నో రకాల బంధుత్వాలు ఉంటాయి. అట్లాంటిది అందులో భార్య భర్త అనేది భావరూపమైందే తప్ప భార్యలో భార్య లేదు, భర్తలో భర్త లేదు. అది మనం ఆలోచించం అసలు. అది కేవలం ఒక జగన్నాటకంగా ఆ మమకారాలన్నీ పెట్టి, ఆ మాయని పెట్టి మనకే తెలియకుండా పనులు చేసేటటువంటి క్రియేషన్ పెట్టాడు భగవంతుడు. పరస్పర సహకారం, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకోవాలి. ఇదంతా ఒక కుటుంబంగా జరగాలి. అంతేకాదు మొత్తం వసుధైక కుటుంబం అని పెద్ద నినాదాలు చేస్తాం. అంతా ఒక కుటుంబమే, అందరూ మానవులే, అందరూ అదే ఇదే అని. మరి కుటుంబము అనేది ఉంటేనే మమకారము, పరస్పర సహకారం ఉంటాయి అన్నమాట. సో ఇది జరగాలంటే పరస్పర సహకారం తప్పదు. దేవుడు ప్రేమమయుడు కాబట్టి మమకారాలు, ఆపేక్షలు మొదలైనవన్నీ ప్రేమకి ఛాయారూపాలు అంటున్నారు. మనకు కూడా తెలుసు కదా, ఇదంతా కూడా భగవంతుడి పరమ ప్రేమకి ఛాయాచిత్రం. అంటే ఇదంతా మన ప్రేమ, మన మమకారాలు. అంటే అసలు వస్తువుల్లో ప్రేమ లేకపోతే మనకు మటుకు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మనసు స్పందించటం, సెన్సిటివ్గా అవ్వటం, ఆప్యాయతలు, తెలియకుండానే ఒక రకమైన ఆత్మీయత కొంతమందిని చూడంగానే కలగటం, ఇవన్నీ కూడా భగవంతుడి పరమ ప్రేమ యందున్న ఛాయాచిత్రాలు అంటున్నారు. ఛాయారూపాలుగా అయినా సరే ప్రేమల్ని ఇచ్చి పుచ్చుకోవటం లేకపోతే మానవుడు బతకలేడు అని చెప్పేసరి రాసేసారు ఇక్కడ. వ్యక్తుల నడుమ సంబంధాలే భ్రాంతి, అసలు ఏమీ లేవు ఇక్కడ. మమకారాలు అనేవి ఏమీ లేవు. భ్రాంతి మూలకాలు అయినా కూడా ఈ భ్రాంతి లేకపోతే మానవుడికి మనుగడ లేదు, అసలు జీవితమే లేదని చెప్పేశారు. ఈ భ్రాంతినే వేదాంతులు మాయ అన్నారు. కృష్ణుడు కూడా ఆ పదాన్నే వాడాడు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఈ భ్రాంతి మానవుడికి చాలా అవసరము. తను ఒక్కడే అయిపోయి ఒక్కడనే ఉన్నాడనేటటువంటి భావన భరించలేడు మానవుడు. ఇంకొకళ్ళు ఉండాలి,
ఆ ప్రేమ అనేటటువంటిది పంచుకోబడటం అనేది జరగాలి మానవుడికి జీవించటానికి. అందుకే అలా పెట్టాడు దైవం అంటున్నారు. ఈ సృష్టి అనే మహా యంత్రం ఉంటుంది, ఇది ఒక పెద్ద వ్యూహం. ఈ యంత్రంలో వేరువేరు సమాజములు అనే ఉపయంత్రాలు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో చిన్న చిన్న ఉన్నాయి. మనుషులందరూ కూడా ఈ యంత్రంలో ఒక్కొక్క భాగం లాంటి వాళ్ళు. ఈ మామూలుగా ఇట్లాంటి యంత్రాల్లో ఒక చక్రం ఇంకో చక్రాన్ని తిప్పుతుంది, అట్లాగే ఒక చిన్న భాగం ఇంకొక చిన్న భాగాన్ని నడిపిస్తుంది. ఈ యంత్రానికి ప్రచోదనము కావాలంటే ఎట్లా అంటే మోటార్ నుంచి లభిస్తుంది. ఎలక్ట్రిసిటీ లేకపోతే ఒక స్పార్క్ వచ్చి ఛార్జ్ అయిపోతుంది అన్నమాట. యంత్రానికి ప్రచోదనం జరగాలంటే అది మానవుని హృదయం లాంటిది. ఆ మోటార్ అనేది మానవుని హృదయం లాంటిది అంటున్నారు. అది పనిచేయటానికి విద్యుత్తు కావాలి, మోటార్ పనిచేయాలంటే ఎలక్ట్రిసిటీ కావాలి. అది మానవులలో ఒక స్థాయిలో ప్రాణశక్తి అనే అంటారు ఎలక్ట్రిసిటీనే. మరొక స్థాయిలో ప్రేమ అని పిలువబడును అంటున్నారు. అదే ఎలక్ట్రిసిటీ, అదే ప్రాణశక్తి, అదే ప్రేమట. ఎంత బాగా చెప్తూ ఉన్నారో ఇక్కడ. మనకి తెలియని విషయాలు ఎన్నో చెబుతూ ఉన్నారు. ఈ ప్రేమ తన మాయా రూపాలైన మమకారాది రూపాలతో మానవ స్వభావాల్లో ఉండి ఈ ప్రేమ ఏం చేస్తుంది? తన మాయా రూపాన్ని ధరిస్తుంది. మమకారము నాది నా వాళ్ళు అనే భావనలో ఉండి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ప్రసరిస్తూ ఉంటుంది. మనమే చూసుకుంటే చాలా కాలం అయిన తర్వాత కలుసుకుంటే ఒక ఆనందం, ఒక ఉత్సాహం, విపరీతమైన ఆనందం కలుగుతుంది. ఏమిటది? ఆ మాయ అన్నమాట, ఆ ప్రేమ ఈ రూపంలో వ్యక్తం అవ్వటానికి ఈ అవకాశం వచ్చింది అని తెలుస్తుంది అన్నమాట. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇది మారిపోతూ ప్రసరిస్తూ ఉంటుంది. ఇట్లా తన యందున్న దేవుని ప్రజ్ఞను ఈశ్వరుడు అని కృష్ణుడు సంకేతించాడు అంటున్నారంటే, సర్వజీవులలో ఉన్న తన ప్రజ్ఞకు ఈశ్వరుడు అని పేరు అని చెప్పాడనమాట. తన యందులాగానే, తనలో ఉన్నట్టుగానే అందరిలోనూ ఉన్నవాడు ఈశ్వరుడే. సృష్టి యంత్రాన్ని ఏర్పాటు చేసి సృష్టి జీవుల్ని అందులో ఉన్న భాగాలుగా చక్కగా రూపొందించి తన ప్రేమను మాయగా వాళ్ళ యందు ప్రసరింపజేస్తూ వాళ్లతో పని చేయిస్తున్నాడు పరమాత్మ అని చెప్తూ ఉన్నారు. సృష్టి యంత్రం మొత్తం కూడా జీవులే సృష్టి యంత్రంలో భాగాలు. తన ప్రేమను మాయగా వారి యందు, నిజంగా మనం గమనించుకుంటే ఆ ప్రేమ అనేది ఒక మాయగా, ఒక మోహంగా, ఒక కలగానే ఉంటుంది. పసివాళ్ళని చూసినప్పుడు, ప్రేమికులు కలిసినప్పుడు అది నిజమైన మత్తు మాయ అయిపోతుంది. మనం కూడా కొంచెం గమనించుకుంటే ఆ మాయనే ప్రేమనే మాయగా ప్రసరింపజేస్తూ వాళ్ళ చేత, జీవుల చేత పనిచేయిస్తున్నాడు పరమాత్మ అంటున్నారు. ఇక్కడ 61వ శ్లోకం అయిపోయింది. అట్లాంటి పరమేశ్వరుడి యందు అంటే సర్వజీవులలో ఉన్నటువంటి పరమేశ్వరుడి యందు తనను తాను సమర్పణ చేసుకొని జీవించటం అనేది అఖండమైన శాంతిని ప్రసాదిస్తుంది. తనను తాను సమర్పణ చేసుకోవటము అంటే లో కలుగుతున్న సమస్త భావాలని కూడా దైవానికి సమర్పణ చేయాలి. మంచివి అనే పేరు పెట్టినవి, చెడ్డవని పేరు పెట్టినవి, దుఃఖాన్ని కలిగించేవి, సుఖాన్ని కలిగించేవి సమస్త భావాలు భగవంతుడికి అర్పించాలి. ఎందువల్లంటే తనకు కలిగే భావాలన్నీ సృష్టి ధర్మాల్లో భాగమే, మనమేం విడిగా కొని తెచ్చుకోలే. ఇవన్నీ మాయ వల్ల పుడుతూ ఉన్నాయి. ఆ మాయకు మూలం దేవుడి ప్రేమ కాబట్టి అది తెలుసుకొని నమ్మి క్రమంగా సృష్టిలో అంతర్యామిగా నిండి ఉన్న మాయ, దాని దివ్యలీలా వైభవం అన్నీ కూడా చూడగలుగుతాడు. ఎప్పుడైతే దైవంతో కనెక్షన్ పెట్టుకున్నాడో, ఎప్పుడైతే తనకు ఏ భావం కలిగినా దైవార్పితము, దైవమే ఇచ్చాడు, ఇది ఆయనకే సమర్పిస్తున్నాననే భావంతో జీవిస్తూ ఉన్నాడో అప్పుడు ఆ దేవుడి మాయ తెలుస్తుందిట. ప్రేమ రూపంలో ఉన్నటువంటి దేవుడి మాయ అని నమ్మితే క్రమంగా సృష్టిలో అంతర్యామిగా అంటే లోపలగా ఉంటాడు, పైకి కనపడదు మనకి. ఆ దృష్టి మనకి ఆ దైవానుగ్రహం వల్లనే రావాలి. ఆ మాయ, దాని దివ్య లీలా వైభవం, ఆ మాయ ఎంత ఆట ఆడిస్తోంది సృష్టి మొత్తంలో, ఆ వైభవం అంతా దర్శనమిస్తుంది. ఈ మాయ అనేది సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది, అదేమి పోయేది కాదు. సృష్టి లయమైపోయిన తర్వాత కూడా మాయ ఎక్కడికి పోదు. ఆ దివ్య పురుషుడి లోపల దాక్కొని ఉంటుంది, లోపలగా ఉంటుంది, కనపడకుండా. మళ్ళీ సృష్టి అవసరమైనప్పుడు మాయ కూడా వస్తుంది.
అని చెప్పి చెప్తూ ఉన్నారు. దాని వెనక ఉన్న ప్రేమ కూడా సృష్టి యందు మాయగా క్రియాత్మకంగా యాక్టివ్గా ఉండి ప్రళయంలో మటుకు ఆ పరమపురుషుడు హృదయంలో ప్రేమగా చక్కగా నిశ్చలంగా ప్యాసివ్గా ఉంటుందిట. కాబట్టి సర్వజీవరాశుల్లో ఉన్న ఈశ్వరుడికి తన భావాలు తన భావ వికారాలు అన్నిటినీ సమర్పించిన వాడు మటుకే ప్రేమను, దాని క్రియారూపమైన దాని అసలు రూపమైన మాయను, దాని దివ్య వైభవాన్ని రుచి చూడగలుగుతాడు. అప్పుడు అతడు అనుభవించేది అఖండమైన శాంతి. ఎందుకంటే ఇది మాయా అని తెలిసినప్పుడు దాంట్లో నుంచి బయటపడిపోయినట్టే కదా. అది ఊరికే ఓ పిల్లలాట చూసినట్టుగా చూడగలుగుతాడు. అప్పుడంతా శాంతి. దేవుని ప్రేమ శాశ్వతం కాబట్టి అతడు పొందేది కూడా శాశ్వతమైన స్థానము అని చెప్పేశారు. దేవుడి ప్రేమ ఎంత శాశ్వతమో ఈ జీవుడి యొక్క శాశ్వత స్థానం కూడా అట్లాగే ఉంటుంది అన్నారు. 62వ శ్లోకం అయిపోయింది. 123వ రికార్డింగ్ నెంబర్ కూడా అయిపోయింది మంది.